జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మంగని మనవరాలుగా ఎప్పటికీ ఒప్పుకోదు. మంగ మీకు అక్కర్లేకపోతే నాకు ఈ ఇల్లు ఆస్తి ఏమీ వద్దు. నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను. ప్రసాద్, హర్ష గురించి ఆలోచిస్తున్నావా? నీ మాట కాదని వెళ్ళిపోయిన వాడి గురించి ఆలోచిస్తున్నావా? నీకంటే ఆ పరాయి పిల్ల ఎక్కువైనా అతని గురించి ఆలోచిస్తున్నావా? నన్ను కాసేపు ఒంటరిగా వదిలేస్తావా? రాత్రి అలా వదిలి వెళ్ళడం తప్పే ప్రసాద్. మమ్మల్ని క్షమించు. ఇక మీదట అలాంటి పని ఎప్పటికీ చెయ్యం. మా ప్రాణం పోయినా మిమ్మల్ని వదిలిపెట్టాం. చావైనా బ్రతుకైనా మీతోనే. మాకు నువ్వంటే గౌరవం ప్రసాద్. నువ్వు ఈ ఇంటి పెద్దవి. నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. నీకేమైనా అయితే ఈ కుటుంబం మొత్తం సఫర్ అవుతుంది. అందరం వీధిన పడతాం. నిన్ను కాదన్న హర్ష గురించి నువ్వు ఇంతగా ఆలోచించుకో. అయినా హర్షకి నువ్వేం తక్కువ చేశావని? అడిగినవన్నీ ఇచ్చావు. అడగకుండానే ఇంటి మధ్యలో గీతను చెరిపేస్తానన్నావు. ఆస్తిపై వారసత్వం కూడా ఇస్తానన్నావు. అందరం కలిసి హ్యాపీగా ఉందామన్నావు. ఇన్ని వరాలు ఇచ్చి ఒకే ఒక్క కోరిక కోరావు. మంగని దూరం పెట్టమన్నావు. అలా అని మంగకి నువ్వేం అన్యాయం చేయలేదుగా. పైగా తన బాగోగులు చూస్తానని నువ్వు కూడా చెప్పావు. అయినా హర్ష నీ మాట వినకపోతే ఎలా? ఎవరికో పుట్టిన పిల్లని ఈ ఇంటి వారసురాలిగా అంగీకరించాలా ప్రసాద్? ఈ రక్తం కలుషితం చెయ్యాలా? నీకు మాయని మచ్చ తీసుకురావాలా? అక్కర్లేదు ప్రసాద్. నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. మంగ మన రక్తం కాదు, మన వారసురాలు కాదు. ఆ పిల్లే కావాలని హర్ష అంటే మనకి హర్ష కూడా అక్కర్లేదు. ఈ క్షణం నుంచి మర్చిపో. నేను ఆ పని చేయాలనుకుంటున్నాను భువన. నన్ను కాదని వెళ్ళినవాడు నా కొడుకే కాదు. వాడు బ్రతుకున్నా చచ్చిన వాడితో సమానం. ఏమండి? కన్న తండ్రిగా మీరు మాట్లాడాల్సిన మాటలనే ఇవి. నా మాట కాదని వెళ్ళిన వాడిని ఇంకేమనాలి? వాడికి అన్నీ ఇస్తాను అన్నాను. ఏమీ అక్కర్లేదు అని వెళ్ళిపోయిన వాడిని ఇంకేమనాలి? అలాంటి కొడుకు ఉంటే ఎంత, లేకపోతే ఎంత? ఏమండి? మీకు పుణ్యం ఉంటుంది. పదే పదే ఆ మాట అనకండి. అంటే తప్పేంటక్క? మధ్యలో మాట్లాడద్దు భవనా. ఎందుకు మాట్లాడకూడదు? వాడికి నేనంటే గౌరవం లేదు. అయినా వాడంటే నాకు ప్రేమ ఉండాలా? ఉండాలండి. ఎందుకంటే హర్ష మీ కొడుకు. మీ రక్తం పంచుకు పుట్టిన మీ పెద్ద కొడుకు. మీరెంతో ప్రేమగా పెంచుకున్న మీ కొడుకు. మీ గుండెల మీద ఆడుకున్న కొడుకు. అందుకేనా ఆ గుండెల మీద తన్నేసి వెళ్ళిపోయాడు? వాడు నా కంటికి మళ్ళీ కనిపించకపోవటమే మంచిది. అదే జరగబోతుందండి. హర్షకు ఆపద రాబోతుంది.
ఈ ఇంట్లో ప్రాణాపాయం ఉన్నది హర్షకేనని వాడి జాతకం చెప్తోంది. హర్షని చావు వెంటాడుతోంది. సుమిత్ర, ఏం మాట్లాడుతున్నావు? అవునండి, దివ్యకు ఒక మాతాజీ చెప్పిందంట. ఆవిడ చెప్పిన 3 విషయాల్లో 2 విషయాలు జరిగాయంట. 3వది హర్షకు ప్రాణాపాయం. హర్షను దివ్య బతకడానికి వెళ్ళింది. ఓ, ఇదో కొత్త నాటకమా అక్క? మాకు దగ్గర అవ్వడానికి మరీ ఇంత దిగజారాలా ప్రసాద్? అవునా? ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఈ ఇంటిని, ఇంటి మనుషుల్ని బాంబు బారి నుండి కాపాడింది దివ్య. అలాంటి గొప్ప కోడలి కోసం మనం కలిసి ఉండాలనుకోవాలి, కానీ మనతో కలిసి ఉండాల్సిన అవసరం దివ్యకి లేదు. నాటకం ఆడాల్సిన అవసరం అంతకన్నా లేదు. సుమిత్ర, నువ్వు చెప్పేది నిజమా? పచ్చి నిజమండి. నిన్నటి నుంచి ఇంట్లో ఎవరికి ఆపదొస్తుందోనని దివ్య తెగ కంగారు పడుతుంది. ఆ ఆపద హర్షకొచ్చింది. హర్షేమో బయటకు వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలీదు. హర్షకేమవుతుందోనని నాకు భయంగా ఉంది. దివ్యకి హర్ష కనిపించాడో లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.